మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమావాస్యను పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం మహిళా మనుల ఆధ్వర్యంలో ఈరోజు నాగారం జననీ హాస్పిటల్ ప్రక్కన ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షతన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మనులు కొండారి సీతా మహాలక్ష్మి, గట్టు సుజాత, ఉడత ప్రసన్న, పంబ రేఖ, అయిత స్వప్న, చిత్తారుని శోభారాణి, గోలి స్వర్ణ, రాముని భార్గవి, రాముని రేణుక, ఉప్పలాంబి ప్రసన్న, మాధవిశెట్టి అరుణ్య, రేణుగుంట రజిత, ఉప్పగల్ల ఉమారాణి, నబ్బూరి కృష్ణకుమారి, లింగ జ్యోతి, లింగ లత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మనులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా మహిళా మనులు అందరూ కూడా ఎంతో మంది పేద ప్రజలకు మరియు బాటసారులకు ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము. మా ఆర్యవైశ్య సంఘం తరపున ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని మేము పూనుకున్నామని తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకుంట్ల శివశంకర్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం కుల బాంధవులు అందరం కూడా కలిసికట్టుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ కార్యక్రమాన్ని మేము ఎంతోమంది ప్రజలకు ఆకలి తీర్చే విధంగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని మా కమిటీ సభ్యులు అందరం కూడా నిర్ణయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో కూడా ఇది ప్రప్రదంగా అన్నదాన కార్యక్రమాన్ని మహిళా మనుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకుంట్ల శివశంకర్ గుప్తా అన్నారు. ఆర్యవైశ్య సంఘం కుల బాంధవులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య సభ్యుడు సభ్యత్వం తీసుకొని మన ఆర్యవైశ్య సంఘాన్ని అభివృద్ధిలో నడిపించాలని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకుంట్ల శివశంకర్ గుప్తా ఆర్యవైశ్య సంఘం అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ సురేష్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు గుండ వెంకన్న, గట్టు సత్యనారాయణ, దాచా ప్రవీణ్, ఉప్పగల్ల సంతోష్, మాదంశెట్టి సతీష్, ఉప్పంచి మహేష్, పిహెచ్ శ్రీనివాస్, ఉప్పాల ప్రసన్నకుమార్, శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై వాసవి మాత, జై వాసవి మాతాకి, 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 జై జై వాసవి మాతాకి, జై జై వాసవి మాతాకి, జై జై వాసవి మాతాకి. జై ఆర్యవైశ్య సంఘం నాగారం అన్నప్రసాద అమావాస్య కార్యక్రమం నాగారంలో మొట్టమొదటిసారిగా స్త్రీల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాక భారతదేశంలోనే ప్రప్రథమంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఇది మేలు జరుగుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించబడుతుంది. ఎదుటివారి ఆకలిని కూడా తీర్చడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కేవలం 2 రోజులు 18 గంటలు కష్టపడ్డంత మాత్రానే ఆర్యవైశ్య మిత్రులు, సోదరులు సహకరించి 62 మంది సభ్యులు దీంట్లో చేరడం జరిగింది. ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ గ్రూప్ను చూసి ఒక పునుగులు వేసుకునే వ్యక్తి కూడా దీంట్లో సభ్యత్వం తీసుకున్నారు. అంటే ఆర్యవైశ్య శరీరంలో దానగుణం ఏ విధంగా ఉంటుందనేది ఇది ప్రత్యేకంగా ప్రస్ఫుటమవుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆ పునుగులు వేసుకునే వ్యక్తిని కూడా మేము సన్మానించడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ప్రతి అమావాస్యకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. జై వాసవి మాత. పౌరులైన చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మనస్ఫూర్తిగా దీన్ని అభినందించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ చైర్మన్ గారు 1 నెల ఖర్చును తను స్వయంగా ఇస్తానని ప్రకటించారు. ఇది చాలా ఆనందపడాల్సిన అంశం అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా తదుపరి కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి ఆహ్వానిస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఆహ్వానించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. వాసవి మాత జై వాసవి మాత. ఇక్కడ విషయం తెలిసిన తర్వాత నాకు రావాలనిపించింది. మల్కాజ్గిరిలో ఉంటాను, ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నాను. మీ అందరి ఐకమత్యం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మన సోదరుడు మాట్లాడింది కూడా ప్రప్రథమంగా మహిళలు వనితలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చాలా సంతోషం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులు తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఇక ముందు కూడా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే ఏమిటి, ఎందుకు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి అనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదములు, నమస్కారం. జై వాసవి మాత. జై వాసవి అండి. నాగారం డివిజన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య భోజనాలు అందరి సహకారంతో, అందరి సభ్యుల సహకారంతో, మెంబర్ల సహకారంతో మేము ఆర్యవైశ్యులు అందరం కలిసి నిర్వహిస్తున్నాము. ప్రతి అమావాస్య కోసము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము. అమ్మవారి కృప మా మీద రోజు జై వాసవి. జై జై వాసవి. అమ్మవారి కృప అనేది మా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అనుకుంటూ కోరుకుంటున్నాం. జై వాసవి అండి. జై జై వాసవి. జై జై వాసవి. నాగారం ఆర్యవైశ్య సంఘం మహిళా గ్రూపు మేము అందరికీ అన్నప్రసాదం చేయాలనుకున్నాము. అది మా అందరితోని సక్సెస్ అయింది. ఇది ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మా ఫ్రెండ్స్ని మేము అందరం మహిళా మహిళలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇట్లు వాసవి మాతాకి జై. వాసవి మాతాకి. ఈ ప్రోగ్రాం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం తరపున మా మహిళా మణులందరూ పార్టిసిపేట్ చేశారు. తెలంగాణలో ఆంధ్రాలో కలిపి మహిళా మణులే నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మొట్టమొదటి కార్యక్రమం ఇది దిగ్విజయం కావడానికి గట్టు సత్యనారాయణ గారు, గుండా వెంకన్న గారు 3 రోజుల్లో 21 గంటల్లో సక్సెస్ చేశారు. కార్తీక మాసము ఆదివారము అమావాస్య వచ్చినందువల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని నా భావన. సభ్యులందరి సహకారంతో మేము ఇది దిగ్విజయం చేస్తున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాం. వాసవి మాత. జై జై వాసవి మాత. జై జై వాసవి మాత. ప్లేట్లు గ్లాసులు అక్కడ డబ్బులు ఉన్నాయండి. ఆ డబ్బులు ఒక ఫోటో తీయట్లే మా అందరికి, వీడియో ఒకటే కాదు. మంచిగుందా 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 మళ్ళీ ఇంకొకరికి వస్తారు. వెళ్ళమ్మా.
160, 170 పోయినాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. మనసయ్యింది బుటెక్ అండ్ బ్యూటీ పార్లర్. అందం అంటే మగువ, ఆ మగువకు మనసయ్యింది అన్ని ఒకే చోట లభిస్తే ఆనందం అవతులు దాటుతుంది. ఇప్పుడు మన దగ్గరలో మగవలందరూ ఇష్టపడి మెచ్చే విధంగా నాగారం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ రోడ్డులో టీపీఎస్ కాలనీకి వెళ్లే దారిలో విజయవంతంగా నడపబడుతున్న ఏకైక సంస్థ మగువకు మనసయ్యింది బుటెక్ అండ్ బ్యూటీ పార్లర్. అందరికీ అందుబాటు ధరలో అన్ని రకాల ఐటమ్స్ లభించడం. మా ప్రత్యేకతలు ఐబ్రోస్, వ్యాక్స్, ఫేషియల్, మేకప్, మెహందీ, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రాఫ్టింగ్ చేయబడను. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, లేడీస్ ఎంపోరియం ఐటమ్స్ లభించడం. మ్యాచింగ్ సెంటర్, బొటిక్ కూడా అందుబాటులో ఉంది. మా అడ్రస్ టీపీఎస్ కాలనీ రోడ్ నియర్ టు ఆర్టీసీ కాలనీ, హనుమాన్ టెంపుల్, నాగారం మున్సిపాలిటీ, కీసర మండలం, మేడ్చల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9392127322. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.